సంగారెడ్డి జిల్లాలో పోలీసుల ఓవర్ యాక్షన్ చర్చకు దారితీస్తోంది. ముత్తంగి ఓఆర్ఆర్ దగ్గర అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే తనిఖీల సమయంలో వీడియోలు తీయొద్దని జర్నలిస్టులను సీఐ ప్రశాంత్ హెచ్చరించారు. జర్నలిస్టులు వీడియోలు తీస్తుంటే సీఐ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రైవేట్ ట్రావెల్స్ కు సీఐ మద్దతు పలుకుతున్నట్టుగా ఆరోపణలున్నాయి. మొక్కుబడిన 2 వాహనాలను తనిఖీ చేసి సీఐ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సంగారెడ్డి జిల్లాలో పోలీసుల ఓవర్ యాక్షన్ చర్చకు దారితీస్తూ ఉంది. ముత్తంగి ఓఆర్ఆర్ దగ్గర అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే తనిఖీల సమయంలో వీడియోలు తీయొద్దంటూ జర్నలిస్టులను సీఐ ప్రశాంత్ హెచ్చరించారు. జర్నలిస్టులు వీడియోలు తీస్తుంటే సీఐ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రైవేట్ ట్రావెల్స్ కు సీఐ మద్దతు పలుకుతున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే మొక్కుబడిన 2 వాహనాలను తనిఖీ చేసి సీఐ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్డేట్స్ మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. పివి రావు, ఝాన్సీ రాణి నిన్న కర్నూలులో ఏదైతే బస్సు ప్రమాదం తర్వాత అధికారులు కాస్త అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ సంగారెడ్డి జిల్లాలో అటు కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా 10ల సంఖ్యలో బస్సులు తెల్లవారుజామున 5 గంటల నుంచే ఆ నగరంలోకి చేరుకుంటాయి. అయితే నిన్న బస్సు దుర్ఘటన తర్వాత, కర్నూలు దుర్ఘటన తర్వాత అధికారులు వచ్చి మొక్కుబడిగా తనిఖీలు నిర్వహించినట్టు తెలుస్తుంది. కేవలం ఒక్క బస్సును తనిఖీ చేసి మూటములు తట్టుకుని వెళ్లిపోయారు. అదేమని ఎన్ని బస్సులు ఇప్పటివరకు తనిఖీ చేశారు, ఇంకెన్ని బస్సులు తనిఖీ చేసే అవకాశం ఉంది, ఈ తనిఖీ 2 రోజులు కొనసాగుతాయని మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు సీఐ ఎవరైతే ఉన్నారో విజిలెన్స్ సీఐ ప్రశాంత్ మీడియా మీద దురుసుగా వ్యవహరించి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మొక్కుబడిగానే అక్కడ తనిఖీలు నిర్వహించారు. కనీసం ఒక బస్సు కూడా 1-2 బస్సులు మినహా అక్కడ ఏ బస్సు కూడా తనిఖీ చేయలేదు. వారు వచ్చారు, మీడియా ప్రతినిధులు ఒక బస్సును తనిఖీ చేస్తున్నప్పుడు వీడియోలు తీస్తున్నప్పుడు మీరు ఎందుకు తీస్తున్నారని వారి మీద దురుసుగా ప్రవర్తించి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు వీళ్ళు వత్తాసు పలుకుతున్నట్టుగానే మనకు అర్థమవుతా ఉంది. కేవలం ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు మాత్రమే ఇటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి రెగ్యులర్ గా 10ల సంఖ్యలో బస్సులు వేగానికి మించి బస్సులు అక్కడి నుంచి వెళ్తూ ఉంటాయి. కనీస తనిఖీలు ఉండవు. ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు 1-2 రోజులు తనిఖీ చేస్తారు. కానీ ఈ రోజు ఆ తనిఖీలు కూడా లేవు. మొక్కుబడిగా జస్ట్ ఒక బస్సు 2 బస్సులు తనిఖీ చేసి అక్కడ నుంచి తోకముడిచి వెళ్ళిపోవడం జరిగింది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ పివి రావు.